ఏర్పాటు చేయబడిన లేఖన భాగం నుండి 21వ కీర్తన, దావీదు కీర్తన, ఉత్తర ప్రత్యుత్తర లేఖన భాగం చదువుతున్నాం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు, నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షిస్తున్నాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొంటున్నావు. అతని తల మీద అపరాజి కిరీటమును ఉంచినావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగిన గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింప చేస్తున్నావు. ఏలైనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు, సర్వోన్నతుని కృప చేత అతడు కదిలింపబడ నిలుచును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారి అగ్నిగుండముల వలె అరుదురు. తన కోపం వలన యెహోవా వారిని నిర్మూలన చేయను, అగ్ని వారిని దహించును. వారు నీకు కీడు చేయాలని ఉద్దేశించుతూ పాపము పనిన్నారు, దానిని కొనసాగింపలేకపోయి. 12 చివరి రోజున యెహోవా నీ బలమును తీసుకును, నీవు దానం చేసి నీ ప్రాణం కీర్తించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం అన్నింటిలో దీవించుగాక. ఆమె అందరూ కూడా మోకరించుదాం. దేవుడు ఈరోజు ఇచ్చిన సమయం కొరకు దేవునికి వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన పూర్వకంగా ఆరాధనలో పాల్గొందాం. ఈ గొప్ప మందిరము కట్టించిన సురేష్ బాబు గారు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకా బలహీన స్థితిలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. డాక్టర్ సంతోషం గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. తిరుపాటి గోపాల్ గారు కుమారుడు వెంకటేశ్వరరావు గారి కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకా బలహీన స్థితిలో ఎవరైతే ఉన్నారో వారందరికీ ఆయుష్ ఆరోగ్యం అనుగ్రహించడంగా ప్రార్థన చేద్దాం. నల్లగడ్డ మల్లయ్య గారు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. హాస్పిటల్కి వెళ్ళి ఉన్నారు, వారి మంచి ఆయుష్ ఆరోగ్యం అనుగ్రహించడంగా. కొంచెం బలహీన స్థితిలో ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. కోట మౌని కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి మీకే స్తోత్రాలు. మరొకసారి మీ పాద సన్నిధిలో ఈ రీతిగా చేరి మీ నామ పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లించే గొప్ప భాగ్యం మాకు ఇచ్చారు. మీకే స్తోత్రాలు. మీ మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నారు. భక్తిహీనుల కూడా నివసించడం కంటే నా దేవుని మందిరములు ఉండట నాకు ఇష్టమని మీరిచ్చిన వాక్యంకి, వాగ్దానంకి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. వచ్చిన బిడ్డలను దీవించండి. రాలేని వారు మరొకసారి రావడానికి సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. ఈ గొప్ప మందిరము మా గ్రామంలో కట్టించిన సురేష్ బాబు గారు, వారి యొక్క ముగ్గురు కుమారుల కొరకు, వారి సతీమణి మేడ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని దీవించండి, సహాయం చేస్తున్న స్తోత్రాలు. మాధుర గారి ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, సహాయం చేస్తున్న స్తోత్రాలు. అలాగే డాక్టర్ సంతోష్ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. పెనపాటి గోపాల్ గారి కుమారుడు వెంకటేశ్వర కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి విషయంలో మేము ప్రార్థన చేస్తుండగా కంటి ఆపరేషన్ చేయించుకున్న నాగమ్మ గారు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మాకు దీవించండి, సహాయం చేస్తున్న స్తోత్రాలు. మల్లయ్య గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కోట మౌని కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుడి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని దీవించండి. ఇంకా బిడ్డలు ఎదురు చూస్తున్నా వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంతానం కొరకు చాలా మంది బిడ్డలు ఎదురు చూస్తుండగా వారికి సహాయం చేస్తున్న స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రాలు. అద్భుతములు చేసే దేవా
మీకే కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాం. నమ్ముట మీ వలనైతే నమ్మే వారి సమస్తం సాధ్యమన్నారు. విశ్వాసంతో అడుగుతుండగా కార్యం చేసిన స్తోత్రాలు. శ్రావణి వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళని దీవించండి, సహాయం చేయండి. తాటి దూరం గారు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. షుగర్ తో బాధపడుతుండగా స్వస్థత ఇచ్చారు, మీ స్తోత్రాలు. లక్ష్మి గారు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళని దీవించండి, సహాయం చేయబోతున్నందుకు స్తోత్రాలు. అలాగే మాధవి గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. షుగర్ తో బాధపడుతుండగా సహాయం చేశారు, మీకే స్తోత్రాలు. అలాగే శ్రీరమణ గారు కొంచెం బలహీన స్థితిలో ఉన్నారని తెలిసింది. వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. మాకు దీవించండి, సహాయం చేయండి. కంచిపోతున్నాము గారు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబంలో మేలు చేయబోతున్నందుకు స్తోత్రాలు. అలాగే మారిపోయి వారి కుటుంబ సభ్యులు అందరి కొరకు మేము ప్రార్థన చేస్తుండగా మీరు తోడు ఉండి సహాయం చేస్తున్న స్తోత్రాలు. నాగరత్న గారు కుటుంబం కొరకు వారు తండ్రి పంట పొలంలో బోర్వెల్ ఏర్పాటు చేస్తుండగా కుమార్తె దీవించినందుకు మీకే స్తోత్రాలు. కుటుంబంలో మేలు చేయబోతున్నందుకు స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డపై దీవించి ఆస్వాదించమని పాటల్లో సహాయం చేశారు. వాక్యంలో పెడుతుండగా మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేయమని ఆశలో ఉండి పిల్లలు చదువుతున్నారు. చదువులో జ్ఞానం దయచేయండి, ఆలోచన దయచేయండి. తల్లిదండ్రులు చూపిన మార్గంలో వారు నడవడానికి సహాయం చేస్తున్న స్తోత్రాలు. ఎవరి ప్రాయంలో ఉంటుండగా సహాయం చేస్తున్న స్తోత్రాలు. ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షకు సిద్ధపడుతున్న వీళ్ళున్నారు. ప్రమోదిని, రిషి, రేష్మ, అలాగే రిషిత వరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకా చిన్న బిడ్డలు చాలా మంది 10వ తరగతికి సిద్ధపడుతుండగా మంచి జ్ఞానం దయచేసిన స్తోత్రాలు. కాబట్టి వెంకటేశ్వర వరకు పీజీ కొరకు ఎదురు చూస్తుండగా సహాయం చేసిన స్తోత్రాలు. రోగి బాబు కొరకు, పల్లవి కొరకు, ఆ విపరీతం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వ్యవహార మాస్టర్ గారి ఆరోగ్యం కొరకు, అన్నమటీశ్వర్ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని దీవించండి, సహాయం చేస్తున్న స్తోత్రాలు. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి రాలేని వారు మరొక వారు ఈ సన్నిధికి నడిపించబడడానికి సహాయం చేయమని మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు మీరే మా ద్వారా పొందడమని యేసు పరిశుద్ధుడి నామమున అడిగి వేడుకొస్తున్నాం తండ్రి, ఆమేన్. ముందర చెప్పలే, మరి అయిన తర్వాత చెప్పు. ఎప్పుడు వెళ్ళారు? ఎవరు? కనకమ్మ తెలియలేదు. సరే, మాస్టర్ గారు కంటి ఆపరేషన్కి వెళ్ళారని చెప్పారు. కనకమ్మ గారు ప్లేట్లెట్స్ తగ్గాయని చెప్పారు. వారి కోసం కూడా ప్రార్థనలు చేస్తున్నాం. చిన్న మాట ప్రార్థన చేద్దాం. మన సీత సాక్షి జీవితాలు చెప్పారు కనుక వారి సమయం ఇద్దాం. పరిశుద్ధిగా ఉండగలుగుతారు. మీకు స్తోత్రాలు. వ్యవహార మాస్టర్ గారు కంటి ఆపరేషన్ కొరకు హైదరాబాద్ వెళ్ళగా సహాయం తీసుకున్న స్తోత్రాలు. కనకమ్మ గారు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్లేట్లెట్స్ తగ్గి ఉండగా మాకు బలపరచడానికి సహాయం చేయండి. స్వస్థపరిచే దేవుడిని, అద్భుతం జరిగించే దేవుడిని, ఆశ్చర్యకారం జరిగించే దేవుడిని కనుక మేము ప్రార్థన చేస్తున్నాం. నేను వేళ జన్మదిన జరిగించుకున్నాం. వినోద్ గారి కొరకు, సుజాత ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకో మాట కూడా దీవించి ఆస్వాదించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుంటే దేవుడు ప్రార్థించి నా వల్ల హాస్పిటల్ రిపోర్ట్ ఇంప్రెషన్ తగ్గించి నిమ్ముని జ్వరాన్ని మొత్తం తీసివేసింది ఏసయ్య. అసలు నా పిల్లలే టైంలో 5 సంవత్సరాలు లేకపోతే సాక్ష్యం చెప్పుకోలేకపోయాను. నేను 5 సంవత్సరాల తర్వాత పెద్ద పుట్టింది. ఈ బిడ్డ కాలం ఉంది, కొద్దిగా ఆపరేషన్ అయినాక చెప్పుకుందామని ఆయన మన దేవుడు నా జీవితంలో చాలా మేలు చేసిండు. ఈ సిని సాక్ష్యం జీవించగాక.
దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటై, సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటై, సాక్ష్యమిచ్చు కొరకు తంతు స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చిన మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చిన. సరే, వినోద్ గారు ఒక పాట పాడుతున్నారు. సరే, మంచిది. చేరవచ్చిన మీ అందరికీ వందనాలండి. దయచేసి గమనించండి, అందరి కోసం మేము ప్రార్థన చేయలేకపోవచ్చు, అందరు మీరు గుర్తుండదు. అంటే ఈ ప్రార్థన అయిన తర్వాత మీరు వచ్చి మీరు వ్యక్తిగత ప్రార్థన చేసుకుని రావచ్చు. నేను అంతసేపు మీకోసం ప్రార్థన చేస్తాను. కనుక ఈరోజు గౌరవం గారు వచ్చారు, మధు గారు, స్వరక్క గారు, మా అమ్మగారు, అలాగే ప్రార్థన వ్యక్తిగతంగా ఎవరైనా ఉంటే వారు వచ్చి ప్రార్థన చేసుకుని రావచ్చు ఈ ప్రార్థన అయిన తర్వాత. సరే అండి, మరొకసారి ఈ రోజున ఈ ఆగస్టు నెల ఇంకొక వారంతో ఈ నెల ముగించబడిపోతుంది. 3వ ఆదివారంలో మనం ఉంటున్నాం. ఈ రోజున దేవుని యొక్క వాక్యం నుండి దేవుడు ఆజ్ఞాపించే దీవెనలు ఏంటో చూద్దాం. దేవుడు ఎలాంటి దీవులను మనకు అనుగ్రహిస్తున్నాడంటే వాక్యం నుండి చూద్దాం. లేవ్యకాండ గ్రంథం పంటలలో దేవుని యొక్క దీవెన మనము చూస్తాం. చూడండి, 21వ అధ్యాయం లేవ్యకాండ గ్రంథం 25వ అధ్యాయం 21వ వచనం. అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలిగినట్లు ఆజ్ఞాపించెదను, అది 3 ఏళ్ల పంటను మీకు కలుగజేయను. చాలండి. ఇక్కడ వాక్యంలో చూస్తే దేవుడు ఎలాంటి ఆజ్ఞలు మనకి ఇస్తున్నాడు, ఎలాంటి దీవెనలు ఇస్తున్నాడు అంటే పంటలలో దీవెన దేవుడు అనుగ్రహించబోతున్నాడు. పంటలలో దీవెన ఎలా ఇస్తున్నాడంటే సమృద్ధిగా దేవుడు అలాంటి దీవెనలో ఇవ్వబోతున్నాడు. దీనికి వాక్యం ఎలా సహాయపడుతుందంటే భూమిలో ఆ దీవెన ఉంచాడు దేవుడు. భూమిని కలుగజేసినప్పుడు భూమికి ఆ శక్తిని దేవుడు చేశాడు. భూమి దాని ఫలమిచ్చుగా కానీ దేవుడు ముందుగానే భూమిలో నుండి చెట్లు అన్ని కూడా వచ్చేటట్లుగా దేవుడు చేశాడు. భూమిలో దీవెన ఎలా ఇచ్చాడంటే లేవ్యకాండం 26వ అధ్యాయం 26వ అధ్యాయం 4వ వచనం చూడండి. మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలు ఇచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. చూడండి, ఇది దేవుడు పంటలలో దీవెన ఇస్తున్నాడు. ఆ దీవెన ఎలా వస్తుందంటే నేరుగా ఆకాశం నుండి కాదు కానీ ఆకాశం నుండి వర్షాన్ని పంపించి భూమికి ఆజ్ఞాపించి భూమిని తడిపి ఆ భూమిని దీవెనకరంగా మారుస్తున్నాడు దేవుడు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే భూమి దీవెనతో ఎలా నింపబడుతుందంటే ద్వితీయోపదేశకాండ గ్రంథం 11వ అధ్యాయం 11వ అధ్యాయం 14వ వచనం చూడండి. మీ దేశమునకు వర్షం అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించెదను, అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షరసము నీ నూనెను కూర్చుకొందువు. చూడండి, భూమిలో దీవెన ఎలా ఇస్తున్నాడు దేవుడు అంటే భూమి తన ఫలమిచ్చినట్లుగా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. భూమికి ఆజ్ఞాపించేది మన దేవుడి. అలాగే బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే కీర్తనల గ్రంథంలో చూస్తే భూమికి ఆజ్ఞాపిస్తాడు దేవుడు. అలాగే దేవుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం
కలుగుతూ ఉన్నట్లుగా దేవుడు మనకు బోధిస్తున్నాడు. చూడండి, తగిన కాలమున 104వ కీర్తన 27వ వచనం చూడండి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చుదని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచు అని. చూడండి, దేవుడు ఎలాగా ఒక ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞ ప్రకారం అన్ని కూడా దేవుడి దయ కోసం ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు చూడండి, దేవుడు ఆజ్ఞాపించాడు, దేవుడు అవన్నీ కూడా సిద్ధపరుస్తాడు. 147వ కీర్తనలో ఇంకా క్లియర్ గా ఉన్నది, చూద్దాం. 8వ వచనం చూడండి. ఆయన ఆకాశము మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షం సిద్ధపరుచువాడు, పర్వతం మీద గడ్డి మొలిపించువాడు. చూడండి, దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడు. ఆకాశం మేఘములతో కప్పువాడు, భూమి కొరకు అవన్నీ కూడా సిద్ధపరుస్తున్నాడు దేవుడు. అలాగే వర్షం దేవుని దీవెనలతో నింపబడుతుంది. ఎలాగా ఆ దేవుని దీవెన మన మీదకి వస్తుందంటే, ద్వితీయోపదేశకాండ గ్రంథం 28వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండ గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం చూడండి. యెహోవా నీ దేశము మీద వర్షం దాని కాలమందు కురిపించుటకు, నీవు చేయి కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశము తన మంచి ధననిధిని తీర్చును. నీవు అనేకులకు అప్పించడం కానీ అప్పు చేయవు. చూడండి, ఎలాంటి దీవెనలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడంటే, వర్షం దేవుని దీవెనలతో నింపుతున్నాడు. ఆ దేవుని దీవెన ఏంటంటే మంచి ధననిధితో దేవుడు పోల్చాడు. భూమి కొరకు వర్షాన్ని సిద్ధపరిచే దేవుడు మన దేవుడు. దాని ద్వారా భూమి మీదకి దేవుని యొక్క దీవెనలు పంపిస్తాడు. అలాగే ఆహారం కూడా దేవుని దీవెనలతో నింపుతున్నాడు దేవుడు. లేవియ కాండము 26వ అధ్యాయము, లేవియ కాండ గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం చూడండి. నీ ద్రాక్ష పండ్ల కాలం వరకు నీ నూర్పు సాగుచుండను, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించవచ్చు. చూడండి, ధైర్యంతో కూడిన మాట, ఆహారంలో దీవెన. మనం ఎలాంటి ధైర్యంగా ఉంటామంటే, నిర్భయంగా దేవుని సన్నిధిలో మనం జీవించే దీవెన ఆహారం ద్వారా దేవుడు దీవిస్తున్నాడు. అలాగే కుటుంబంలో దీవెన. ఎలాగ కుటుంబంలో దీవెన అంటే, అమ్మాయి పాట పాడింది, ఫలించే ద్రాక్షవల్లి అని కుటుంబాల గురించి మనం చూస్తున్నాం. 128వ కీర్తన 1వ వచనం చూడండి. కుటుంబంలో ఎలాంటి దీవెన? దేవుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవయందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టాధికము అనుభవించవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగు. చూడండి, కుటుంబంలో దీవెన. కుటుంబానికి క్షేమాన్ని ఇస్తున్నాడు దేవుడు, ఐక్యత ఇస్తున్నాడు దేవుడు. కుటుంబంలో పిల్లలను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మనం గత అంటే 2 నెలలు 3 నెలల నుంచి కోట మౌని కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఆలకించాడు. దేవానికి సిద్ధమైతే వారు కావాలని కోరుకున్నారు. ముందుగా కుమార్తె కావాలని కోరుకున్నారు, కుమార్తెని ఇచ్చాడు దేవుడు. అలాగే రెండవసారి బాబు కావాలని అడిగినప్పుడు నీ చిత్త ప్రకారం నీ చిత్తమైన అనుగ్రహించు అనగానే దేవుడు కార్యం జరిగించాడు. ఇలాగ దేవుని యొక్క దీవెనలు ఎలా వస్తాయంటే, 3వ వచనం చూడండి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలెను, నీ భోజనం బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలెను. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథం చూస్తే కుటుంబంలో దీవెన దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎలా కుటుంబంలో దేవుడు అనుగ్రహిస్తున్నాడు అంటే, కుటుంబంలో అభివృద్ధి పొందాలని, కుటుంబంలో క్షేమం కలగాలని దేవుడు దీవిస్తున్నాడు. అలాగే సంతాన విషయంలో కూడా దేవుడు దీవెన అనుగ్రహిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండ గ్రంథం 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండ గ్రంథం 28వ అధ్యాయం
4వ వచనం చూడండి. చదవండి. నీ దుడ్డులు నీ గొర్రె మేకల మందలు దీవింపబడను. చూడండి, ఇక్కడ 4వ వచనం చూస్తే నీ గర్భఫలము దీవించబడను అంటే సంతానాన్ని దేవుడు అభివృద్ధి కలిగిస్తున్నాడు. అన్నిటిలో కూడా అభివృద్ధి మనం చూస్తున్నాం. అంటే దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే ఇది ఎలాగా మనం కలుగుతుందంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుడు మనసులో ఉన్నప్పుడు అవన్నీ కూడా మన జీవితంలో జరుగుతాయి. అలాగే వృత్తిలో దీవెన, మనం ఏ పని చేసినా, ఏ డ్యూటీ చేసినా, ఏ పని చేసినా కానీ ఆ దీవెన దేవుడు అనుగ్రహిస్తున్నాడు. 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండ గ్రంథం 12వ వచనం చూడండి. యెహోవా నీవు చేయి కార్యమన్నిటిలో ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధరనిధిని తెరుచును. చూడండి, బైబిల్ గ్రంథం చూస్తే నీవు అనేకులకు అప్పు ఇచ్చదు గాని అప్పు చేయవు. అంటే మనం చేసే పనిలో దేవుడు దీవెన అనుగ్రహిస్తున్నాడు. అలాగే మనం చేసే వ్యాపారం ఏదైనా సరే వాటిలో కూడా దేవుడు దీవిస్తున్నాడు. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. చదవండి. 10వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథం చూస్తే మనం చేసే వ్యాపారంలో కూడా దేవుడు దీవిస్తున్నాడు. ఎలాగా దీవిస్తున్నాడంటే మనం చేసే పని అంతటి కూడా ఆస్వాదించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాగే ఉద్యోగంలో కూడా ఏదైనా డ్యూటీ చేస్తున్న వాటిలో కూడా దేవుడు దీవిస్తున్నాడు. 90వ కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 17వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవా 90వ కీర్తన 17వ వచనం. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక, మా చేతి పనిని మాకు స్థిరపరచు, మా చేతి పనిని స్థిరపరచు. అంటే మనం చేసే ఉద్యోగం ఏదైనా సరే, మనం చేసే చేతి పని ఏదైనా సరే వాటన్నిటిలో కూడా దేవుడు స్థిరపరుస్తున్నాడు. అలాంటి దీవెన దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అలాగే ఆర్థిక సంబంధమైన వాటిలో కూడా దేవుడు దీవిస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఫిలిప్పీ పత్రిక 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. చూడండి, ఎలాంటి దీవెన అనుగ్రహిస్తున్నాడంటే దేవుడు మనం చేసే పనిలో దీవెన అనుగ్రహిస్తున్నాడు. మన ప్రయత్నాల్లో దేవుడు దీవెన అనుగ్రహిస్తున్నాడు. మేలు చేయాలని మనము ఆ దేవుని యొక్క దీవెనలను మనం కోరుకుంటున్నాం. చూడండి, ఎలాంటి మేలు దేవుడు దయచేస్తాడంటే దేవుడు ఇప్పటి వరకు కూడా పంటల్లో దీవెన, భూమి ద్వారా దీవెన, వర్షం ద్వారా దీవెన, ఆహారంలో దీవెన చూసాం. ఆ దీవెన ఎలా మనకు కలుగుతుందంటే దేవుడు అనుగ్రహించే మేలు ద్వారా అవి కలుగుతుంది. చూడండి, ఎలాంటి మేలు అంటే యోబు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మనము చదవండి. యోబు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని వలన మేలు అనుభవించుమా అని చూడండి. అంటే దేవుడు మేలు కూడా అనుభవిస్తున్నాడు. ఇక్కడ బైబిల్ గ్రంథం చూస్తే ఎలాగా మేలు జరుగుతుందంటే యెహోవా యందు నమ్మిక ఉంచితే చాలు దేవుని యొక్క మేలు కలుగుతుంది. కీర్తనల గ్రంథము 37వ
చూడండి, దేవుడి సన్నిధిలో ఆ మేలు మనకు కావాలంటే నమ్మకం మాత్రం ఉంచు. దేవుడు ఎంతో మేలు మనకు దయచేస్తున్నాడు. ఇంకా బైబిల్ గ్రంథంలో చూస్తే ఎవరికి ఆ మేలు దయచేస్తాడంటే నీతిమంతులుగా జీవించిన ఆ దేవుని యొక్క బిడ్డలకు దేవుని యొక్క మేలులను అనుగ్రహించబోతున్నాడు. చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనం చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనం. నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వచ్చును. చాలండి. ఈ రోజున మనం దీవించబడాలంటే నీవు మనము నీతిమంతులుగా జీవించాలి. అలా జీవించినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే కీర్తన గ్రంథంలో మనం చూసాం కదా, లూకా రాసిన సువార్తలో ఇద్దరు నీతిమంతులు ఉన్నారు. చూడండి, లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. లూకా సువార్త 1:6. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయముల చొప్పునను నిరపరాధులను నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండి. చూడండి, ఈ రోజున మన జీవితంలో మేలు జరగాలి అంటే మనం దేవుని సన్నిధిలో నీతిమంతులుగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఏమిటా మేలు అంటే, మేలు కలిగే ఒక మార్గం ఉన్నది. మనం ఏ మార్గంలో నడిస్తే మనకు మేలు కలుగుతుందంటే ఒక మార్గం దేవుడు చెప్పాడు. నేనే మార్గం, నేనే సత్యం అన్నాడు దేవుడు. మేలు కలిగే మార్గాన్ని గురించి తెలుసుకొని ఆ మార్గంలో వెళితే మనకు నెమ్మది కలుగుతుంది. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, మార్గములో నిలుచుడి, పురాతన మార్గం గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అడిగి అందులో నడుచుకుని అప్పుడు మీకు నెమ్మది కలుగు. ఇక్కడ వాక్యంలో చూస్తే మనకు మేలు జరగాలి అంటే మేలు కలిగే మార్గంలో మనం నడిచినప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది. ఇంకా ఆ మేలు ఎలా కలుగుతుందంటే మేలు చేయటంలో మనము విసుగు లేకుండా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో చూస్తే 6వ అధ్యాయం లూకా సువార్త 27వ వచనం చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయండి. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథం చూస్తే మన శత్రువులను నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెబుతున్నాడు. అందుకని మన యొక్క జీవితంలో మేలు కలగడానికి సమస్తం కూడా సమకూడి జరిపిస్తాడు దేవుడు. మన జీవితంలో దేవుని యొక్క దీవెన కలగాలంటే అవన్నీ కూడా దేవుని యొక్క దీవెన ద్వారా మనకు కలుగుతుంది. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఈ సంకల్పంలో నుండి పిలువబడే వారికి మేలు కలుగుటకే సమస్తం సమకూడి జరుగుతుంది. చూడండి, మనకు మేలు జరగాలంటే దేవుని ప్రేమించే వారి ఉండాలి. నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించే వారి ఉండాలి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే మనం మేలు చేయడంలో విసుగు లేకుండా ఉండాలి. ఎలాంటి మేలైనా సరే మనం మన పరిస్థితిని బట్టి చేసే విధంగా ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. మనము మేలు చేయటందు విసుగక ఉందుము. చాలండి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే ఆ మేలు ఎలా అంటే నీ పొరుగు వారిని ప్రేమించే విధంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాగే మేలు చేయటందు విసుగవద్దు. 2వ దశలోని పత్రిక
3వ అధ్యాయం 13వ వచనం చూడండి. 2వ దశలోనిక పత్రిక మేలు చేయటంలో విసుగవద్దు. చాలండి. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే దేవుడు మనల్ని ఎలాగ తీరుస్తున్నాడంటే, పంటలో దీవెన కావాలన్నా లేదా ఆహారంలో దీవెన కావాలన్నా, మనం చేసే ప్రయత్నాలు దీవెన కావాలంటే మనము మేలు చేసేవారుగా ఉండాలి. ఇక్కడ బైబిల్ గ్రంథం చూస్తే మేలు చేయవారు ఎలా ఉంటారంటే సత్క్రియలు చేసేవారు ఉంటారు. అనగా మంచి క్రియలు దేవుడికి తగినట్లుగా చేసే బిడ్డలుగా ఉంటారు. చూడండి, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూడండి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 18, 19 వచనం. సత్క్రియలు మేలు చేయవారు సత్క్రియలు అను ధనము గలవారు చాలు. మేలు చేసేవారు ఎలాంటంటే, మేలు చేసేవారు సత్క్రియలు అను ధనము కలిగిన వారుగా దీవించబడతారు. ఇక్కడ వాక్యంలో చూస్తే మొట్టమొదటి మనం చూసాం, లేవియకాండ గ్రంథంలో పంటలలో దీవెన మనకు కావాలంటే ఏమి చేయాలి, లేదా మన పనుల్లో దీవెన కావాలంటే ఒక కండిషన్ దేవుడు చెప్పాడు. 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం, దేవుని మాట శ్రద్ధగా వింటే ఈ దీవెనలు వస్తాయి. 28వ అధ్యాయం 1వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే హెచ్చించును. చూడండి, మనకు దీవెన కావాలంటే శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా దేవుని మాటలు ఆలోచించాలని దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ బైబిల్ గ్రంథం చూస్తే యోబు గ్రంథం 8వ అధ్యాయం, యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన యెడల, సర్వశక్తులకు దేవుని బతిమాలుకుని యెడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన యెడల, నిత్యముగా ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లు నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందదు. గట్టిగా సపోర్ట్ కొట్టండి దేవునికి, ఇంకా గట్టిగా సపోర్ట్ కొట్టండి. కొంతమంది ఉత్తేసారు, గట్టిగా సపోర్ట్ కొట్టండి. ఓకే, మంచిది. ఇప్పుడు రూమ్ లోకి వచ్చారు. బైబిల్ గ్రంథం చూస్తే దేవుని యొక్క దీవెన ఎలా కలుగుతుందంటే శ్రద్ధ, మనం పని చేయడంలో శ్రద్ధ. అలాగే మనం ఎలాంటి దీవెనలు పొందాలంటే ఈ యొక్క దేవుడు కోరుతున్న మాటలు రోమా పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం చూడండి. పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుచు శ్రద్ధగా చూడండి. ఇక్కడ బైబిల్ గ్రంథం చూస్తే రోమా పత్రిక పౌలు రాస్తున్న మాట మనం చూస్తే ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నట్టే దేవుని యొక్క పని విషయంలో, దేవుని యొక్క ఆస్పద విషయంలో. 11వ వచనం చూడండి, రోమా పత్రిక 12:11. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారి ప్రభుని సేవించుడి, నిరీక్షణ గలవారి సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారి ప్రార్థనయందు పట్టుదల కలిగి. చూడండి, ఇది దేవుడు కోరుస్తున్నాడు. మనం దేవుని చేత దీవించబడాలంటే శ్రద్ధ, ప్రార్థనలో శ్రద్ధగా ఉండాలి, దేవుడి మందిరానికి వచ్చే విషయంలో కూడా శ్రద్ధగా ఉండాలి, ఆసక్తి కలిగి మాంద్యులు కాక భక్తులు కాక దేవుని యందు ఆత్మలో తీవ్రత కలిగి దేవుని సేవించే వారిగా ఉన్నప్పుడు మన జీవితంలో ఈ ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మనం చేసే ప్రయత్నాలు దేవుడు దీవిస్తాడు. పిల్లలు
దీవిస్తాడు. వారికి జ్ఞానం తక్కువగా ఉంటే జ్ఞానం అడిగితే దేవుడు అన్ని కూడా దేవుడు దయచేస్తాడు. కనుక ఈ సంవత్సరంలో ఒకవేళ ఏదైనా ఈ పంటల్లో దేవుని యొక్క దీవెన ఉన్నదో లేదో అనుకోవచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు. భూమికి ఆజ్ఞాపిస్తాడు దేవుడు, వర్షాన్ని సిద్ధపరుస్తాడు దేవుడు, ఆహారం దేవుడు సిద్ధపరుస్తాడు, కుటుంబంలో దేవుడు దీవెన అనుగ్రహిస్తాడు. అలాగే మనం చేసే డ్యూటీలో, పనుల్లో, చేతులతో కూడా దేవుని కాపుదల ఇస్తాడు. కనుక ఆ దీవెన మనకు రావాలంటే దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినేవారుగా ఉంటే ఈ దీవెనలన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించడానికి దేవుడు తన కృపను అనుగ్రహించుగాక. మోకరించండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకే వందనాలు. ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన మాటలకే స్తోత్రాలు. విన్న వాక్యం ఒడిగా పోకుండా మంచి నేలను పడిన విత్తనము వలె అభివృద్ధి పొందే వారిని దయచేయమని, పంటలో దీవెన, పొలంలో దీవెన, డ్యూటీలో దీవెన, ఉద్యోగంలో దీవెన, చేతి పనుల్లో దీవెన, పిల్లల భవిష్యత్తులో దీవెన, పిల్లల యొక్క సంతానంలో దీవెన అని మీరు చెప్పిన మాటకే స్తోత్రాలు. ఇవన్నీ మాకు కావాలంటే దేవుని మాటలను శ్రద్ధగా విని దేవుని మాట ప్రకారం ఆత్మలు తీవ్రత కలిగి మిమ్మల్ని సేవించేవారుగా నిరీక్షణ కలిగిన బిడ్డలు ఉండడానికి సహాయం చేయమని, శ్రద్ధగా మీ సన్నిధికి వస్తూ, శ్రద్ధగా పాటలు పాడుతూ, శ్రద్ధగా మీ మాటలు వింటూ మిమ్మల్ని వెంబడించే భాగ్యం మా అందరికి దయచేయమని. తండ్రి, బలహీన స్థితిలో ఉన్నారు, వారి కోసం ప్రార్థన చేసినాం. మాస్టర్ గారు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసినాం, కనకమ్మ గారు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసినాం, అలాగే సంతోషం గారు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసినాం, వెంకటేశ్వర ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసినాం. వీళ్ళని దీవించి ఆస్వాదించమని, మల్లయ్య గారి స్వస్థత కొరకు ప్రార్థన చేసినాం, మౌని కొరకు ప్రార్థన చేసినాం. వీళ్ళని దీవించి ఆస్వాదించమని, ఇతరుల వాక్యం మంచి నేలలో పడిన విత్తనం వలె భూమి యొక్క తీవ్రతో ఎలా నింపబడుతుందో ఆ రీతిగా ఈ యొక్క వాక్యం వదిలి వారికి దయచేయమని యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుతుండగా దేవునికి మన హృదయపూర్వకమైన కానుకలు సమర్పించుకున్నాం. రాజేశ్వరి ఇటు చూడు, ఫోన్లో టీవీ తర్వాత మొదలు పెట్టి తీసుకెళ్ళి అమ్మాయికి తెలియదు. After
బోయపాటి జీవ గారు శారమ్మ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని కోరారు. వీరికి చదువు కొరకు ప్రణీత సర్వేశ్వరరావు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. అమ్మాయి ప్రణీత నార్మల్ దేవుడు రావాలని ప్రార్థన చేద్దాం. మా పేరు రాయలేదు, ఓకే సీత వారి కోసం ప్రార్థన చేద్దాం. ఇది ఎవరు పేరు రాయలేదు, సరే వారి కోసం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన అయిన తర్వాత ఎవరైనా వ్యక్తిగతంగా ప్రార్థనలు కావాలంటే ఈ సేవల్లో ఉండి ప్రార్థన చేయించుకుని వెళ్ళవచ్చు. పరిశుద్ధ ప్రేమ తండ్రి నీకే స్తోత్రం. ఈ గొప్ప మందిరం కట్టించిన సురేష్ బాబు గారు, మేడం సునీత గారు, ముగ్గురు కుమారుల గారు ప్రార్థన చేసిన తండ్రి కుటుంబాన్ని దీవించండి. జీవా గారు, శారమ్మ గారు ప్రార్థన చేసిన వారి కుమార్తె ప్రణీత గారు ప్రార్థన చేసిన నార్మల్ నీళ్ళు రావడానికి సహాయం చేసిన స్తోత్రం. సీత కొరకు ప్రార్థన చేసిన ఈ కుమార్తె సన్నిధిలో నిలబడి సాక్ష్యం చెప్పింది. కుమార్తె దీవించండి, సహాయం చేసినందుకు స్తోత్రాలు. అలాగే వ్యక్తిగతంగా ప్రార్థన కోరిన కొరకు ప్రార్థన చేసినాం. గోపాల్ గారి కుమారుడు వెంకటేశ్వర మరియు కొరకు ప్రార్థన చేసినాం. అలాగే సంతోషం గారి కొరకు ప్రార్థన చేసినాం. పెద్దల కొరకు ప్రార్థన చేసినాం. ఈరోజు మా మధ్యకి వచ్చినట్టు జోలమ్మ వారి కుటుంబం కొరకు, వారి కల్లుడు మధు గారు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేసినాం. కల్లూరు గూడల నుండి వారి పిల్లల కొరకు ప్రార్థన చేసినాం. అలాగే ఈరోజు మందిరానికి వచ్చిన వినోద్ గారు, సుజాత వారి ఫ్యామిలీ కొరకు మేము ప్రార్థన చేసినాం. మంచి శ్రేష్ఠమైనటువంటి కుమారుడు మీ బిడ్డలు దయచేసిన స్తోత్రాలు. ఈ సన్నిధిలో అడుగుతుండగా గొప్ప కార్యం చేసిన స్తోత్రాలు. అలాగే హాస్పిటల్లో వైద్యం పొందుతున్న మల్లయ్య గారి కొరకు ప్రార్థన చేసిన మాస్టర్ గారి కంటి ఆపరేషన్ వెళ్ళాలని వెళ్ళాలని చెప్పారు తండ్రి, వారి కోసం ప్రార్థన చేసిన పూర్తి స్వస్థత నెమ్మది దయచేసిన స్తోత్రాలు. విజయమ్మ టీచర్ గారి కొరకు ప్రార్థన చేసిన ప్రవీణ్ గారు, ప్రసన్న కుమార్ గారు ప్రార్థన చేసిన వీళ్ళని దీవించండి. ఈ మందిరంలోకి వచ్చిన వీళ్ళందరి కొరకు నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తుండగా హాస్టల్లో ఉండి పిల్లలు చదువుతున్నారు, వారికి జ్ఞానం దయచేయండి. తల్లిదండ్రులు చూపిన మార్గంలో వెళ్ళడానికి సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. అద్భుతము చేసేదేవా, ఆశ్చర్యకార్యం జరిగించేదేవా, నీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు చేస్తున్నాను. ఈ మందిరం నుంచి ప్రతి ప్రార్థన మీరు ఆలపిస్తున్నందుకు స్తోత్రాలు. ప్రభా, భూమి కొరకు వర్షం సిద్ధపరిచే దేవుడిని, ఆజ్ఞాపించే దేవుడిని కనుక నేను ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుని మందిరాన్ని శుభ్రం చేసిన వెంకటేశ్వర, అలాగే పూజిత వారి కుటుంబం కొరకు, రేణుక కొరకు, కృష్ణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరూ కూడా దీవించి ఆస్వాదించమని, ఇంకా వ్యక్తిగతంగా ప్రార్థన మాటలు కోరిన వీళ్ళ కొరకు ప్రార్థన చేసిన అందరినీ కూడా దీవించండి. మరియు అలాగే తల్లి సుజాత కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే మాధవి కొరకు వారి పాప కొరకు ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళని దీవించి ఆస్వాదించమని, ఈ మందిరంలో మేము ప్రార్థన చేస్తుండగా మీరు గొప్ప కార్యం చేస్తున్న స్తోత్రాలు. ఆరాధన గారి వరకు దైవమి చదువుతున్న తండ్రి, చదువులో జ్ఞానం దయచేయండి. మంచి భవిష్యత్తును మీ కుమార్తె సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. మీ మందిరం నుండి ఐక్యమరించి ప్రార్థన చేస్తుండగా దీని గొప్ప కార్యం జరిగించమని, నేను అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే గొప్ప కార్యం జరిగించమని యేసు పరిశుద్ధుల నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ నిలబడదాం. చివరి కీర్తన ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించుకున్నాం. మా
నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని ఆయన విశ్వాసం సరిది ఈ ప్రత్యేకంగా విశ్రాంతి దినపు ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ఈ రోజు రాలేక ఇంటి దగ్గర ఊరికి వెళ్ళిన వారికి, చేయవలసిన సకల పరిశుద్ధులను తన కృప సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.